యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం నుండి 3వ అధ్యాయము 10వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 26. ఒకవేళ మీరు యోహాను రాసిన పత్రికను డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వాక్యము అర్థం చేసుకోవాలంటే, ముందు నేను చెప్పినటువంటి 25 మెసేజెస్ కూడా మీరు సీక్వెన్షియల్‌గా వింటే గనక మీకు చక్కగా ఈ గ్రంథం అంతా అర్థమవుతుంది. దేవుని మనస్సు, దేవుని సంకల్పము మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 2వ అధ్యాయము 28 నుంచి 3వ అధ్యాయము 10వ వచనం వరకు. ఈ వచనాలలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని బిడ్డలవుతారో, దేవుని పిల్లలు అనే మాట మనం చాలాసార్లు చూస్తాం ఈ వచనాల్లో. ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో, ఎవరికైతే పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడో, ఎవరైతే పశ్చాత్తాపపడతారో, వారి పాపముల నిమిత్తము దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, వారు దేవుని పిల్లలు అవుతారు. దేవుడు వారికి తిరిగి జన్మను దయచేస్తాడు. న్యూ బర్త్ అండ్ న్యూ లైఫ్ అనేటువంటిది మనం మాట్లాడాము. వారికి దేవుడు కొత్త జీవాన్ని, కొత్త హృదయాన్ని, కొత్త స్వభావాన్ని, కొత్త సృష్టిగా వారిని చేస్తాడు దేవుడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, దేవుని పిల్లలుగా అయినటువంటి దేవుని బిడ్డలు, వాళ్ళు పవిత్రంగా ఉంటారు అనేటువంటిది మొదటి పాయింట్. ఈ వచనాలు చెప్తున్నాయి. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు పాపము చేయరు అనేటువంటిది రెండో పాయింట్. 2 పాయింట్స్ ఇక్కడున్నాయి ఈ వచనాల్లో. 2:28 నుంచి 3:10 వరకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే, ఒకటి వాళ్ళని వాళ్ళు పవిత్రంగా ఉంచుకుంటారు. పరిశుద్ధంగా ఉంచుకుంటారు. భద్రం చేసుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు పాపము చేయరు. ఈ రెండిటికి తేడా ఏంటి? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండిటికి తేడా ఏంటంటే, ఇదేమో నెగెటివ్‌గా చెప్పాడు. ఇదేమో పాజిటివ్‌గా చెప్పాడు. చెయ్యొద్దు అని చెప్పాడు. చెయ్యి అని చెప్పాడు. ఏమి చెయ్యి అని చెప్పాడంటే, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రతి ప్రయత్నము చెయ్యి అని చెప్పాడు. ఏమి చేయొద్దు అన్నాడంటే, నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. నిజానికి ఈ మెసేజ్ వినటానికి ముందు, ఈ మెసేజ్ అండ్ నెక్స్ట్ సండే మెసేజ్ వినటానికి ముందు, మనమందరము పరీక్షించుకోవాల్సినటువంటి ఒక ట్రూత్ ఏంటంటే, ఒక సత్యం ఏంటంటే, దేవుని దగ్గరకు అనేక మందిని తీసుకురావాలని మనం ప్రతి ప్రయత్నము చేస్తాం. సువార్త ప్రకటించాలని, క్రీస్తుని తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారని, వారికి సువార్త ప్రకటించాలని, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవాలని, వాళ్ళు జీవం దగ్గరికి రావాలని మనము ప్రతి ప్రయత్నము చేస్తాం. దానికోసము చాలా ప్రార్థన చేస్తాము. చాలామందికి సువార్త చెప్పటానికి ప్రయత్నం చేస్తాము. మనము సువార్త చెప్పలేకపోయినా గూడా, సువార్త చెప్పటానికి వెళ్తున్న వారి గురించి ప్రార్థన చేస్తూ, వారి వెనకాల నిలబడి, వారికి సహాయము చేయాలని ప్రతి ప్రయత్నము చేస్తాము. మన ఆశ ఏంటంటే, దేవుడు తెలియని వారికి దేవుడు తెలియాలి. మరణిస్తే వారు నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి నుంచి వేరైపోతారు. వాళ్ళు అలా అవ్వకూడదు. అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు జీవం గల దేవుడిని తెలుసుకోవాలి. సువార్త తెలుసుకోవాలి. కాబట్టి వారి గురించి మనము చాలా ప్రయాసపడతాము. చాలా కష్టపడతాము. వాళ్ళు ఎలాగైనా దేవుడి దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాము. మన బంధువులతో గూడా మనకు ఏ అవకాశం వచ్చినా గూడా వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం గదా! చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాము. నిజానికి దేవుడిని నమ్ముకున్న తర్వాత, ఒక్కసారి దేవుడిని నమ్ముకున్న తర్వాత, నెక్స్టు మన జీవితంలో రెండో ఫేజ్ స్టార్ట్ అవుతది. దేవుని దగ్గరికొచ్చారు. దేవుని దగ్గరికొచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుని దగ్గరికొచ్చిన తర్వాత ఏం చేయాలంటే, చాలా సార్లు మనుషులందరూ ఏం చేస్తారంటే, ఓహ్! నేను గూడా సువార్త చేయాలి. నేను గూడా దేవుడిని తెలియని వారికి చెప్పాలి అని వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. దేని మీద దృష్టి పెట్టరంటే, వాళ్ళ వ్యక్తిగత పవిత్రత మీద, పరిశుద్ధత మీద దృష్టి పెట్టరు. పర్సనల్ హోలీనెస్, పర్సనల్ గాడ్లీనెస్. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు దేవుని కుమారుల్లాగా, దేవుని కుమార్తెల్లాగా ఉంటున్నారా లేదా అని పరీక్షించుకోరు గానీ,
వేరే వారికి సువార్త చెప్పాలి, వేరే వారిని దేవుడి దగ్గరికి నడిపించాలి. వానికి దానికోసం నేను ఎంతైనా ప్రార్థన చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఎన్ని డబ్బులైనా నేను ఖర్చు పెడతాను, ఎలాగైనా వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలి అనేటువంటి దాని మీద చాలా ఎఫర్ట్, మనీ, టైము అన్నీ పెడతాం. కానీ మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోము మనం. వాళ్ళు అపవిత్రంగా ఉన్నా పట్టించుకోము, మన జీవితం అపవిత్రంగా ఉన్నా పట్టించుకోము. అంటే మన మనస్సాక్షి మనల్ని నువ్వు మంచోడివి కాదు, నువ్వు బయటికి మంచి వ్యక్తిలా కనపడుతున్నావు అని ఖండిస్తున్నా కూడా మనస్సాక్షిని నెమ్మదిగా సైలెన్స్ చేస్తాం. కానీ అరే ఏంటిది, నేను ఎంత పరిచర్య చేస్తున్నాను, నేను ఎంతమందికి సువార్త చెప్తున్నాను, ఆఖరికి నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను పవిత్రంగా ఉన్నానా, నేను పరిశుద్ధంగా ఉన్నానా అని పరీక్షించుకోడు. ఇది చాలా డేంజరస్ ప్లేస్ ఉండటంలో. ఎందుకంటే నిజానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే నిజంగా దేవుడిని నమ్ముకుంటారో, నిజంగా దేవుని పిల్లలవుతారో వాళ్ళంట ఆయనలాగా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేస్తారంట. అబద్ధపు కన్వర్షన్సే, ఫాల్స్ కన్వర్షన్స్ జరుగుతాయి గదా! ఫాల్స్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే, వాళ్ళకి ఎలాగైనా నరకం తప్పించుకోవాలి కాబట్టి చేయెత్తి ముందుకొస్తాడు అంతే. జీవితం మారదు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఫాల్స్ కన్వర్షన్. ఎలాగైనా నేను ఆ అగ్ని నుంచి తప్పించుకోవాలి అని చేయెత్తి ముందుకొచ్చి బాప్తిస్మం తీసుకుంటాడు. నేను కూడా దేవుని బిడ్డని అంటాడు. కానీ జీవితం మాత్రం దేవుడికి ఇవ్వడు. అది ఫాల్స్ కన్వర్షన్. ఫాల్స్ కన్వర్షన్ విల్ నెవర్ ప్రొడ్యూస్ ఫ్రూట్. ఫలాన్ని అది ప్రొడ్యూస్ చేయలేదు ఫాల్స్ కన్వర్షన్ ఎప్పుడు కూడా. సో ఫాల్స్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి కాబట్టే దేవుడు మొదటి యోహాను రాసిన పత్రికను రాయటం జరిగిందనమాట. మొదటి యోహాను రాసిన పత్రికలో నేను పత్రిక యొక్క బిగినింగ్‌లోనే చెప్పాను. అసలు నువ్వు విశ్వాసివో కాదో పరీక్షించుకోవటానికి దేవుడు ఇస్తున్నటువంటి 12 టెస్ట్‌లన్నీ నేను ఫస్ట్‌లోనే మెసేజ్ చెప్పాను. అసలు నువ్వు బిలీవరో కాదని నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్పాను. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనము వెలగకుండానే వేరే వాళ్ళకి వెలుగిద్దామని ప్రయత్నం చేసేటువంటి భయంకరమైన వేషధారణ జీవితం. యు ఆర్ నాట్ లైట్, బట్ యూ థింక్ యూ కెన్ గివ్ లైట్ టు అదర్ పీపుల్. నువ్వు పవిత్రుడు కాదు, నువ్వు పరిశుద్ధురాలు కాదు. నువ్వేమనుకుంటున్నావంటే నేను అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించగలను, నడిపిస్తానని అనుకుంటున్నావు. అది నిన్ను నువ్వు చేసుకుంటున్నటువంటి మోసము అనేటువంటిది యోహాను రాసిన మొదటి పత్రిక మనకు స్పష్టంగా తెలియజేస్తానమాట. సో దయచేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతుంది ఏంటంటే, మీరు సువార్త గురించి ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఎంత సమయం ఇస్తున్నారో, ఎంత మీ ధనాన్ని, రిసోర్సెస్‌ని ఖర్చు పెడుతున్నారో, దానికన్నా కూడా ప్రాముఖ్యంగా మీరు ముందు దేవుడిలో ఉన్నారో లేదో పరీక్షించుకోండి. మీ వ్యక్తిగతమైన పవిత్రత, పరిశుద్ధత ఎలా ఉందో మీరు పరీక్షించుకోండి. దేవుడు అపవిత్రమైన పాత్రలను వాడుకోడు. నేను 2 తిమోతికి రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. అపవిత్రమైన దాన్ని మనమే టచ్ చేయము. అపవిత్రమైన వాటిని మనమే టచ్ చేయము. మనము అపవిత్రమైన వాటిని టచ్ చేయము. అపవిత్రమైన వాటిని మనం ప్రేమించే వారి ముందు పెట్టము. నేనెక్కడా చూడలేదు టాయిలెట్ మగ్గు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టటం. ఇంపాసిబుల్. డైనింగ్ టేబుల్ మీద ఏం పెడతామంటే మోస్ట్ ప్రెషియస్, మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ హోలీ ఉన్న వాటినే పెడతాం డైనింగ్ టేబుల్ మీద గెస్టులను పిలిచినప్పుడు. అంతేగాని మీ టాయిలెట్‌లో నువ్వు వాడుకున్నటువంటి పాత పడిపోయినటువంటి, పాడైపోయినటువంటి మగ్గు తీసుకొచ్చి నీళ్లు పెడతావా మంచినీళ్ళు తాగమని? మరి నువ్వే అంత తెలివి గలవాడైనప్పుడు దేవుడు నువ్వు అపవిత్రంగా బతుకుతుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను వెలుగుగా ఉండమని పిలిచినప్పుడు నువ్వే వెలుగుగా ఉండకుండా అనేక మందికి వెలుగిస్తానని పైకి పైకి ఎగురుతావెందుకు? ఎగరాల్సిన అవసరం ఏముంది నీకు? వ్యక్తిగతమైనటువంటి పవిత్రతను, పరిశుద్ధతను ఎవరైతే విడిచిపెడతారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బిలీవర్స్ కాదు. దే ఆర్ నాట్ బిలీవర్స్. ఒకవేళ నువ్వు విశ్వాసివని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో, మోసం చేసుకోమాకు. నువ్వు విశ్వాసివైతే నువ్వు పవిత్రతను, పరిశుద్ధతను వెంటాడతావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఏది ఆ తృష్ణ ఏది నీలో? దేవుడిని చూడాలని, దేవుడితో ఉండాలని, మహిమలో ఉండాలని, నిత్యత్వంలో ఉండాలని, దేవుని సంకల్పం చేయాలని, దేవుడి కొరకు పరిగెట్టాలని, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, ఆయన పవిత్రంగా ఉంటేనే వాడుకుంటాడనేటువంటి తీవ్రమైన కోరిక లేదు కదా నీకు. మరి నీకు లేనప్పుడు నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటావు? మేబీ నువ్వు సువార్త వినటం మంచిదేమో. సువార్త విని నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవటం మంచిదేమో. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఇక్కడ యోహాను కూడా చెప్తుంది ఏంటంటే, నిజమైన దేవుని పిల్లలు ఎవరికైతే
పరిశుద్ధాత్ముడు జీవం ఇస్తాడో, ఎవరినైతే బ్రతికిస్తాడో వాళ్ళని వాళ్ళు పవిత్రంగా పెట్టుకుంటారంట. అంతేకాదు వాళ్ళు పాపము చేయరంట. వాళ్ళు పాపం చేయరంట. ఈ పాయింట్స్‌ని 2:28 దగ్గరే మొదలుపెట్టాడు. నేనేం చేశానంటే, మనకెక్కడైనా అడ్డొస్తాయి అన్న పాయింట్స్ దగ్గరికెళ్ళి నేను చెప్పేశాను. మొట్టమొదట నిలిచి ఉండటం అంటే ఏంటో చెప్పాను. తర్వాత తిరిగి జన్మించటం అంటే ఏంటో చెప్పాను. దేవుడు మనల్ని ఆయన మూలంగా పుట్టాము అని చెప్పాడు కదా! 2:29లో. 2:29లో దేవుని మూలంగా మనం పుట్టాము అని చెప్పాడు గదా! ఆ దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో గూడా చెప్పాను. ఒక వీక్ పర్టిక్యులర్‌గా అదే మాట మీద మాట్లాడాను. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగా వచ్చేటువంటి లేకపోతే అర్థం కానటువంటి కష్టమైనటువంటి వచనాలను నేను వివరించాను కాబట్టి ఇప్పుడు ఫ్లో నేను అనుకుంటాను వచనాల్లో గుండా వెళ్తుంటే చాలా స్మూత్‌గా వెళ్తాము. కానీ ఈ వచనాల్లో నుంచి వెళ్ళటానికి 2:28 నుంచి 3:10 వరకు వెళ్ళటానికి స్ట్రక్చర్ ఏంటో అర్థం చేసుకుందాం ముందు. అంటే యోహాను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటి? పాయింట్ ఏంటి? ఆథర్ యొక్క ఇంటెంట్ ఏంటో అర్థం చేసుకోలేదనుకోండి, మనం ఎప్పుడు ఆయన మనసులోకెళ్ళి మనం ఆయన మనసుని అర్థం చేసుకోలేము. మీరు చూడండి, మనము ఎంత తెలివిగలవాళ్ళమంటే టెక్స్ట్ బుక్కులు చదువుతాం గదా! టెక్స్ట్ బుక్స్. ఇంజినీరింగ్ టెక్స్ట్ బుక్స్ గానీ, మెడిసిన్స్ టెక్స్ట్ బుక్స్ గానీ, లేకపోతే లా టెక్స్ట్ బుక్స్ గానీ చదువుతాం గదా! చదివినప్పుడు మనము ఆథర్ ఇంటెంట్ ఏంటి అని అడుగుతాం. అంటే ఎవరైతే పుస్తకం రాసాడో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అని ఆథర్ ఇంటెంట్ అడిగి చదువుతాం అక్కడ. నిజానికి నేను చెప్పిన ఆ 3 ఫీల్డ్స్‌లో బుక్సే గాదు. ఏ బుక్ చదివినా మనం ఎలా చదువుతాము? ఆథర్ ఏం చెప్పాలన్నాడు. అలానే చదువుతారా? నీకెలా అర్థమైందో అలా చదువుతారా? నాకిలా అర్థమైంది. ఇప్పుడు చూడండి మీరు అది చదివారు, ఎళ్లి ఎగ్జామ్ రాసారు. ఎగ్జామ్‌లో ఆథర్ చెప్పినట్టు మీద క్వెషన్స్ ఇచ్చారు. మీరు క్వెషనొచ్చింది. మీరు క్వెషన్ చదివినప్పుడు, అరే! క్వెషన్ ఆథర్ వ్యూలో నుంచి ఆలోచిస్తారా? మీకెలా అర్థమైందో ఆలోచిస్తారా? అంటే మీరు ఎక్కడికెళ్ళినా గూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు గదా! ఆథర్ ఇంటెంట్ ఏంటి? ఆథర్ ఇంటెంట్ ఏంటి? ఆథర్ ఇంటెంట్ ఏంటని. మరి దేవుని వాక్యం దగ్గరికొచ్చేటప్పటికి ఆథర్ ఇంటెంట్ ఏమి ఉండదంట. మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తే దేవుడే చెప్తాడంట. ఇదేంటి? ఆ పరిశుద్ధాత్ముడే గదా రాయించిచ్చింది. ఆ పరిశుద్ధాత్ముడే గదా వాక్యం రాయించిచ్చింది. అపోస్తులను ఏర్పరచుకొని, అపోస్తులను ప్రేరేపించి, అపోస్తుల చేత దేవుని వాక్యం రాయించి ఇచ్చాడు గదా! రాయించి ఎందుకిచ్చాడు పరిశుద్ధాత్ముడు? రాయించి పరిశుద్ధాత్ముడు వాక్యం నీ చేతుల్లో పెట్టి ఆయనేమంటున్నాడు ఇప్పుడు? ఇది చదవాల్సిన అవసరం లేదు. నువ్వెళ్లి మోకాళ్ళ మీద మోకాళ్ళేసి ప్రార్థన చెయి అని చెప్తాడా దేవుడు? మరి అలాగైతే ఇదెందుకిచ్చాడు? అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది దేవుని వాక్యం. ఇది జీవవాక్యం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మనకిచ్చినటువంటి దేవుని జీవవాక్యము. దీని యందు మనము దృష్టి ఉంచిన మనకు మేలు. పేతురు చెప్పాడు 2వ పేతురు రాసిన పత్రికలో. ఇది వెలుగు. దీని యందు మనము దృష్టి ఉంచిన మేలు. పరిశుద్ధాత్ముడు ప్రతి పదమును, ప్రతి మాటను ప్రేరేపించాడు. ఆయన ప్రేరేపించి రాయించినటువంటి వాక్యం ఇది. మనము ఈ వాక్యమును జాగ్రత్తగా ధ్యానించాలా. దివారాత్రములు ధ్యానించాల్సిందేంటి? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దివారాత్రములు ధ్యానించాలని దేవుడు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చదవాల్సిన అవసరం లేదు. పరిచర్య అంతా గూడా మోకాళ్ళ మీద ఉండి చేయాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు చెప్తాడంటున్నారు. ఎలా? ఆల్రెడీ చెప్పాడు గదా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడటానికి నువ్వేమన్నా అపోస్తలుడివా మళ్ళీ? లేకపోతే నువ్వేమన్నా ప్రవక్తవా? దేవుడు సమాప్తమైంది సంపూర్ణంగా తన వాక్కును మనకిచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ది మైండ్ ఆఫ్ గాడ్ ఈస్ హియర్. దేవుని యొక్క మైండ్ ఎక్కడుంది? ఇక్కడుంది. దేవుడు తన మైండ్, తన మనసు అంతా గూడా, తన సంకల్పం అంతా గూడా తను దాచిపెట్టకుండా మొత్తం మనకు తన వాక్యంలో చెప్పినప్పుడు, మనం కేర్‌ఫుల్‌గా బైబిల్ దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం మన మైండ్ ఆపేస్తామండి. ఇది ప్రాబ్లమ్ అంతా ఎక్కడుందంటే, లోకంలో ఏ పుస్తకం చదివినా మైండ్ వాడతాం గానీ, ఇక్కడికొచ్చేటప్పటికి మాత్రం సబ్జెక్టివిజం అంటాం గదా! సబ్జెక్టివిజం. ఆబ్జెక్టివ్ సైడ్ వదిలేస్తాం ఇక్కడికొచ్చేటప్పటికి. సబ్జెక్టివ్ రీడింగ్ ఆఫ్ ద బైబిలా? ఏంటిది? మనము ఎలా చదవాలంటే, ఆథర్ ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు?
పరిశుద్ధాత్ముడు ప్రేరేపించింది యోహాన్ని, నన్ను కాదు ప్రేరేపించింది. నేను దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనకు వెలుగునిస్తాడు, కరెక్ట్. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? వెలుగునిస్తాడు, అర్థం చేసుకునే కృప ఇస్తాడు మనకి. దాన్ని అర్థం చేసుకోకుండా విడిచిపెట్టేసామనుకోండి, మనకి ఎప్పటికీ అర్థం కాదు. దేవుని యొక్క మనసు, దేవుని మైండ్ ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. సో ఇక్కడ మనము అడగాల్సిన ప్రశ్న ఏంటంటే 2:28 నుంచి 3:10 వరకు ఎన్ని వచనాలు ఉన్నాయి? 12 వచనాలు ఉన్నాయా? ఈ 12 వచనాల యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అడగాలి. ఆ స్ట్రక్చరు నిజానికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే అసలు ఆథర్ మైండ్ ఏంటి? ఆథర్ మైండ్‌లో నుంచి ఏం వెళ్తుంది? అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనేది పట్టుకోవడం ఈజీ కాదు. నేను మరలా చెప్తున్నాను. యోహాను పాలు కాదు. యోహాను పాలు కాదు. అండ్ యోహాను యాకోబు కూడా కాదు. మనకు ఆ సంగతి తెలుసు. మనము ఇద్దరు డిఫరెంట్‌గా రాస్తారు. యోహాను డిఫరెంట్‌గా రాస్తాడు. యాకోబు డిఫరెంట్‌గా రాసాడు. తర్వాత పాల్ డిఫరెంట్‌గా రాసాడు. మాథ్యూ డిఫరెంట్‌గా రాసాడు. లూక్ డిఫరెంట్‌గా రాసాడు. సో వాళ్ళ గ్రీక్‌ని పట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ మైండ్‌లో నుంచి సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ప్రిపోజిషనల్ క్లాజెస్ ఏంటి, యాడ్జెక్టివ్స్ ఏంటి అన్నీ పట్టుకొని జాగ్రత్తగా మనము ఆథర్ యొక్క ఇంటెంట్ ఏంటి అని మనము అర్థం చేసుకోవాలనుకోండి. అర్థం చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే తప్పకుండా దాన్ని జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా స్టడీ చేయటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. యాక్చువల్‌గా నేను అదే చేశాను. స్ట్రక్చర్ ఏంటో చెప్తాను మీకు. ఆథర్ మైండ్‌లో నుంచి ఏం జరుగుతుందో చెప్తాను. చెప్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అనేటువంటిది మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి, నేను 4 మాటలు చదువుతాను. మీరు బైబిల్ ఓపెన్ చేయాలి. మీరు బైబిల్ ఓపెన్ చేసి నాతో పాటు ట్రావెల్ చేయాలి. నాతో ట్రావెల్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. ఏంటి ఆథర్ యొక్క మైండ్‌లో నుంచి యోహాను ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. 4 మాటలు చదువుతాను. ఈ 4 మాటలు చదివిన తర్వాత మీరు నాకు చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది. ఫస్టు 28వ వచనంలో ఈ మాట ఉంది. ఏముందంటే, ఆయన ప్రత్యక్షమగునప్పుడు అనే మాట ఉంది. ఆయన ప్రత్యక్షమగునప్పుడు. ఆ మాటను అండర్‌లైన్ చేయండి. అండర్‌లైన్ చేసిన తర్వాత ముందుకెళ్దాం. ఆయన ప్రత్యక్షమగునప్పుడు అనే మాట ఉంది. మూడో అధ్యాయము 2వ వచనంలో ఆఖరిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు. సో పై మాటకి ఈ మాటకి ఏమన్నా తేడా ఉందా? ఆయన ప్రత్యక్షమగునప్పుడు అని ఉంది 2:28లో. 3:2లో ఏముంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని ఉంది కదా! 2 మాటలు అయిపోయినాయి కదా! మూడో మాట నేను చదువుతాను. మూడో అధ్యాయము 5వ వచనంలో ఉంది. ఆయన ప్రత్యక్షమాయనని అని ఉంది. ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మూడో మాట. అండ్ నాలుగో మాట 8వ వచనంలో ఉంది. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఈ 4 మాటలు నేను చదివాను కదండీ! 4 మాటల్లో తేడా ఏమన్నా కనపడిందా మీకు? టెన్స్ పరంగా చెప్పండి పోనీ. టెన్స్ అంటే తెలుసు కదా! పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? ఆ టెన్స్ పరంగా చెప్పండి. ఏమన్నా తేడా ఉందా ఈ 4 మాటల్లో? ఎవరో విషయం పట్టుకున్నారు ఎవరో. ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 మాటలు ఏమున్నాయి? దేంట్లో ఉన్నాయి? ఫ్యూచర్ టెన్స్‌లో ఉన్నాయి కదా! ఆయన ప్రత్యక్షమగునప్పుడు అని ఉంది కదా! ఆయన ప్రత్యక్షమగునప్పుడు అని ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో ఉన్నాయి. అంటే జరగలేదు ఇంకా. జరగబోతున్నటువంటిది. తర్వాత 2 మాటలు ఆ! అంటే ఎక్కడున్నాయి? పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. నాకేం అర్థమైందంటే ఈ 4 మాటలు పట్టుకున్న తర్వాత నాకేం అర్థమైందంటే, ఓహ్! ఇక్కడ యోహాను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మీరిలా ఉండండి అని చెప్తున్నాడు మొదటి పాయింటు. రెండో పాయింటు దేవుడు కుమారుడు వచ్చాడు కాబట్టి మీరలా ఉండండి అని చెప్తున్నాడు రెండో పాయింట్. మొదటి పాయింటు సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే, ఫస్ట్ పాయింటు ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతుందో? సో ఫస్ట్ పాయింట్ దేని గురించి మాట్లాడుతుంది?
సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన రెండో రాకడ గురించి ఫస్ట్ పాయింట్ మాట్లాడుతుంది కదా, అంతే కదా. ఆయన ఇంకా రాలేదు, ప్రత్యక్షమగునప్పుడు అంటున్నాడంటే ఏంటది? ఫ్యూచర్ టెన్స్ కాబట్టి అది ఏంటి, జరిగిందా జరగలేదా? జరగలేదు. అది జరగలేదు కాబట్టి ఇక్కడ అది చూపిస్తూ మనకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఓ మీరు ఎలా ఉండండి, మీరు ఎలా చేయండి, ఎందుకంటే దేవుని కుమారుడు ప్రత్యక్షం అవబోతున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏమంటున్నాడు? దేవుని కుమారుడు ఆల్రెడీ ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ఆల్రెడీ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు కాబట్టి మీరు ఇది చేయండి, మీరు ఇది చేయకండి అని చెప్తున్నాడు. సో 2 సైడ్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వచనాలన్నీ కూడా ఏ సత్యం మీద మన దగ్గరికి తీసుకొస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుని యొక్క 2 రాకడల మీద మనకి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఏంటి పాయింట్ ఏంటో చెప్తాను. ఈ వీక్ నేను సెకండ్ కమింగ్ గురించి మాట్లాడతాను. ముందు అదే ఉంది కదా. ముందేముంది? ఆయన రెండో రాకడ గురించి ఉంది. ఆయన రెండో రాకడ గురించి 2:28 నుంచి 3:3 వరకు ఆయన సెకండ్ కమింగ్ గురించి ఉంది. 2:28 నుంచి 3:3 వరకు సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి ఉంది. 3:4 నుంచి 3:10 వరకు ఆయన వచ్చిన మొదటి రాకడ గురించి ఉంది. సో ఈ రెండిటి మీద నడుస్తుంది అనమాట. థాట్ అంతా నడుస్తుంది ఈ 2 రాకడల మీదే నడుస్తుంది. సో ఎంతకి ఏంటి ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్? ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మీరు పవిత్రంగా ఉండండి. దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మీరు పవిత్రంగా ఉండండి. ఇది ఫస్ట్ మెసేజ్. 2:28 నుంచి 3:3 వరకు. రెండో మెసేజ్ ఏంటంటే 3:4 నుంచి 3:10 వరకు దేవుని కుమారుడు వచ్చి పాపమును కంప్లీట్‌గా, పాపం యొక్క శక్తిని, పాపమును మొత్తము లయపరిచాడు, నాశనం చేసేసాడు కాబట్టి మీరు పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. సో రెండో దాంట్లో ఏం చెప్తున్నాడంటే, మీరు పాపము చేయొద్దు. దేవుని కుమారుడు వచ్చిందే పాపాన్ని తీసివేయటానికి. దేవుని కుమారుడు వచ్చి పాపాన్ని తీసేసాడు కాబట్టి మీరు పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. మొదటిది ఏం చెప్తున్నాడంటే, దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండండి. చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ ఒక బిలీవర్‌కి. ఇది ఎంత ఇంపార్టెంటు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే యోహాను ఏం చేస్తున్నాడంటే, మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నటువంటివి ఉన్నాయి. మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేసేవి ఉన్నాయి. ఏమున్నాయి? ఫస్టు 2:15-17 దాకా ఏం చెప్పాడు? 2:15-17 వరకు ఎవరు మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తారని చెప్పాడు? 2:15-2:17 వరకు ఎవరు మనల్ని దేవుడి నుంచి దూరం చేయగలదని చెప్పాడు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని ఏం చెప్తున్నాడు? లోకము మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తే దాన్ని మీరు దూరం చేయాల్సిందే అని చెప్పాడు. 2:15-17 వరకు అది అయిపోయింది కదా. రెండోది ఇంకొక మాట కూడా చెప్పాడు. 2:18-27 వరకు ఏం చెప్పాడు? 2:18-27 వరకు ఏం చెప్పాడంటే, లోకం మాత్రమే కాదు, అబద్ధ బోధకులు కూడా మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయగలరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అబద్ధ బోధకుల గురించి చెప్పాడు. ఇప్పుడు 2:28-3:10 వరకు ఏం చెప్తున్నాడో తెలుసా? మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయగలిగింది పాపం ఉంది, దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. థర్డ్ వన్ ఏంటి? మీ ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టు అపవిత్రంగా జీవిస్తుంటే కనుక మీరు దేవుని పిల్లలు కాదు, అపవాది పిల్లలేమో. అపవాది పిల్లలైతేనే పాపంలో ఉంటారు, దేవుని పిల్లలు పాపము చేయరు. కాబట్టి నువ్వు పాపము చేస్తూ ఉంటే కనుక, పాపంలోనే ఉంటే కనుక నువ్వు పరీక్షించుకో, నువ్వు దేవుని బిడ్డవు కాదేమో, నువ్వు అపవాది సంబంధివేమో, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో అని అంటాడు అనమాట. అంటే చూడండి, ఇక్కడ మీరు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. దీనిని బట్టి అనే మాట ఉంది కదండి. దీనిని బట్టి ఆగండి. దేవుని పిల్లలు ఎవరు? దేనిని బట్టి? ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని పిల్లలు కాదు, వాళ్ళు అపవాది పిల్లలే. దేవుని పిల్లలు పాపం చేయరంట. దేవుని పిల్లలు పాపం చేయరు, దేవుని పిల్లలు పాపంలో ఉండరంట. ఎవరుంటారంట మరి పాపంలో? అపవాది పిల్లలు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు గనక కంటిన్యూగా సిన్ చేస్తా, సిన్లోనే ఉన్నావంటే నువ్వు ట్రూ బిలీవరు కాదేమో.
నువ్వు ట్రూ బిలీవర్ కాదేమో కాదు, నువ్వు ట్రూ బిలీవర్ కాదు, నువ్వు నిజమైన విశ్వాసవి కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు అని చెప్తున్నాడు. సో ఆ టెస్ట్ మనము జాగ్రత్త చూడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మూడు మూడు టాపిక్స్ మాట్లాడాడు. లోకము నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండన్నాడు. అబద్ధ బోధ నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. పాపము నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంది. నువ్వు దేవుని బిడ్డవని చెప్తూనే పాపం చేస్తా ఉన్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవే కాదు. కాబట్టి పాపం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. చూడండి, ఒక భక్తుడు, నేను ఈ మధ్య ఎక్కడో కోట్ కూడా చదివాను. ఒక భక్తుడు అంటాడు, థామస్ వాట్సన్ అనుకుంటా కదా, థామస్ వాట్సన్ అంటాడు, నువ్వు పాపాన్ని చంపు, లేకపోతే నీ ఆత్మ నరకంలో అగ్నిలో ఉండాల్సిందే. నువ్వు పాపాన్ని చంపకపోతే నీ ఆత్మ అగ్నిలో ఉండాల్సిందే. చూడండి, ఇప్పుడు చర్చిలో ఉన్న బిగ్ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారండి? పాపం గురించి మాట్లాడట్లేదు, పాపం గురించి మాట్లాడటానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. పాపం గురించి మాట్లాడితే చర్చికి రారు. మనిషిని పొగిడితే వస్తారు, మనిషి ఎంత గొప్పవాడో చెప్తే వస్తారు, మనిషి యొక్క కీర్తిని నేను సంకీర్తన చేసి పాడాను అనుకోండి, వస్తారు. నువ్వు దేవుడి నుంచి వేరైపోతావు, నువ్వు దేవునితో ఉండవు, యుగయుగాలు దేవుని నుంచి దూరం అయిపోయి వేదనలో అగ్నిలో బ్రతుకుతావు, కాబట్టి సమయం ఉండగానే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేటువంటి కాపరి కిందకి మనుషులు రావటానికి ఇష్టపడరు. కానీ మీరు చాలా ధైర్యవంతులు, మీరు ఇలానే వస్తున్నారు, ప్రతి వారం కూడా వస్తున్నారు. నాకు నిజమైన వాక్యమే కావాలంటున్నారు, నాకు దేవుడే కావాలంటున్నారు. మీరు దేవుడిని ప్రేమించారు కాబట్టి. ఈజీ కాదు, అంటే సత్యవాక్యం కింద కూర్చొని వారం తర్వాత వారం రావటం ఈజీ కాదు. కానీ దేవుడు చెప్పమన్నటువంటి వాక్యము, దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మనం చెప్పాల్సిన బాధ్యత కాపరిగా నా పైన ఉంది. నేను మనుషులను లెక్క పెట్టుకోవట్లేదు, నేను దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నాను అనేటువంటిదే మనకు ఆఖరికి లెక్క. సో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో, 2:28 నుంచి 3:10 వరకు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ 2:28 నుంచి 3:3 వరకు, 3:3 వరకు, అది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ 3:4 నుంచి 3:10 వరకు రెండో పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఫోకస్ అంతా దేని మీద పెట్టాడు? సెకండ్ కమింగ్ మీద. లార్డ్ జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు కాబట్టి, ఆయన రాబోతున్నాడు కాబట్టి, నువ్వు పవిత్రంగా ఉండు, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు అంటే అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నెగిటివ్ టోన్ ఉండదు మనకి. ఏం టోన్ ఉండదు ఇక్కడ? పాజిటివ్ టోన్ ఉంటుంది. పాజిటివ్ టోన్ ఏంటంటే మనకు చూపిస్తున్నాడు, చూడు దేవుని కుమారుడు రాబోతున్నాడు, దేవుని కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎదుట ధైర్యంగా ఉండాలంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు ప్రజెంట్ చేసుకోవాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా. 3వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా సిలువను అర్థం చేసుకున్నావా? సిలువలో దేవుని కుమారుడు ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన మొదటి రాకడ యొక్క ప్రాముఖ్యత ఏంటో నీకు అర్థమైందా? ఆయన మొదటి రాకడ యొక్క ప్రాముఖ్యత ఏంటో నీకు అర్థమైతే, ఆయన వచ్చిందే పాపమును తీసివేయటానికే కదా. ఆయన వచ్చింది పాపమును తీసివేయడానికి కదా. తన ప్రాణం పెట్టిందే పాపం కోసం కదా. మరలా నువ్వు వెళ్ళి అదే దాంట్లో పొర్లుతానంటావేంటి? నువ్వు పాపమే కావాలంటావేంటి? కాబట్టి నువ్వు పాపం చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఇది పాజిటివ్ సైడు. ఇది నెగిటివ్గా చెప్పినట్టు మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి అది కూడా ఏమంటున్నాడంటే, నువ్వు అది వదిలేసేయమంటున్నాడు. మరి నీకు దానికి ఏం సంబంధం లేదంటున్నాడు. నువ్వు ఇక్కడేమో నువ్వు పరిశుద్ధతను వెంటాడు అంటున్నాడు. అర్థమైందా? ఇది యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నటువంటిది. మీరు, నేను సింపుల్గా చెప్తాను, ఎందుకంటే మెయిన్ పాయింట్లన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వివరణ అడుగుతున్నటువంటి అన్నీ కూడా ఏమీ లేవన్నమాట. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అంటే మనం మాట్లాడాల్సినటువంటి పాయింట్ ఏంటంటే,
దేవుని కుమారుని యొక్క రెండవ రాకడ. దేవుని కుమారుని యొక్క రెండవ రాకడ. దేవుని కుమారుని యొక్క రెండవ రాకడ గురించి దాదాపు ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్‌లో మాట్లాడుతున్నాయి. వేరెవర్ యూ గో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్. సో, సెకండ్ కమింగ్ గురించి ఇక్కడ మనము మాట్లాడుతున్నాం. ఆయన రాబోతా ఉన్నాడు అనేటువంటిది. నేను అంటే మనము ఈ టెక్స్ట్‌లో చాలా చోట్ల 2 సార్లు ఇక్కడే చదివాం గదా! ఆయన రాబోతా ఉన్నాడు. 3:2లో కూడా ఉంది గదా! 2:28లో ఉంది. 3:2లో కూడా ఉంది. ఈ సత్యము న్యూ టెస్ట్‌మెంట్‌లో ప్రభువు చాలా సార్లు గాస్పెల్స్‌లో చెప్పాడు. నేనిప్పుడు ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, టైటస్ చెప్తున్నాను. దాని నిండా కూడా సెకండ్ కమింగ్ గురించి ఉంది. సో, ఆ 3 బుక్స్ నేను ప్రస్తుతం చెప్తున్నాను గాబట్టి, మేబీ నేను ఒకసారి పాలు ఎంత స్ట్రెస్ చేసాడో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి నేను ఫ్యూ వర్సెస్ చదువుతాను. చదివిన తర్వాత మనము ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ తిమోతి ఒకసారి చూద్దాం. నేను 3 బుక్స్ కూడా చదువుతాను. ఫస్ట్ తిమోతి 6థ్ చాప్టరు 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ ఏమంటున్నాడో తెలుసా? ఆయన రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు పవిత్రంగా నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించున్నాను. అంటే అర్థం ఏంటంటే, నేను చెప్తుందంతా కూడా నువ్వు జాగ్రత్తగా చెయ్యి. ఎందుకంటే దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు అనేటువంటిది. మనము అంటే నేనెందుకు చదువుతున్నానంటే, మీకు ఎవ్రీ బుక్కు ఈ టాపిక్ మాట్లాడుతుంది అనేటువంటిది మీకు అర్థం కావాలి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూడండి, సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద పాలు ఎంత ఫోకస్ పెట్టాడో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జాన్ కాదు నేను మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ 2 బుక్స్ ఎవరు రాశారు? పాల్ రాశాడు. పాల్ రాసినటువంటి బుక్స్‌లో నుంచి మీకు చూపిస్తున్నాను. సెకండ్ కమింగ్ గురించి ఎవ్రీ బుక్ మాట్లాడుతుంది అనేటువంటిది మీకు చెప్పడం గురించి మాట్లాడుతున్నాను. తీతుకు రాసిన పత్రిక రండి. తీతుకు రాసిన పత్రికొస్తే మనము 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. సెకండ్ చాప్టర్ వర్స్ 13. 2వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏంటి తెలుసా బోధిస్తుంది? దేవుని కృప. దేవుని కృప మీరు 12వ వచనం చదివితే అర్థమవుతుంది. 11వ వచనం. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏం చెప్తుందో చెప్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఇక్కడ కూడా ఫోకస్ ఏంటో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు కాబట్టి మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. సో, నేను రీసెంట్‌గా నేను చెప్పిన 3 బుక్స్ కూడా చూపించాను మీకు. సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుందా లేదా? ఓకే. దీనికి ముందు నేను చెప్పినటువంటి ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్ కూడా చూద్దాం. ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్ చెప్పాను కదా దీనికి ముందు. అక్కడ కూడా పీటర్ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సెకండ్ కమింగ్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? అనేటువంటిది మనము చూద్దాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 4 చూడండి. 4వ వచనాన్ని చదువుతాను నేను. 4వ వచనంలో ఏముంది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, కాపర్లతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు నమ్మకంగా దేవుడి మందను కాయండి. కాపరులారా, మీరు దేవుడి మందను జాగ్రత్తగా కాయండి. ఎందుకో తెలుసా? ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటాలు పొందుకుంటారు. సో, సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాడు పీటరు. మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదా? సెకండ్ పీటర్‌కి రండి.
సెకండ్ పీటరు అసలు నేను సెకండ్ పీటర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ పీటర్ అంతా మాట్లాడుతుంది దేని గురించి? ఆ! అంటే సెకండ్ పీటర్ ఫోకస్ ఫాల్స్ ప్రీచింగ్ అయినప్పటికి కూడా ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటి? చూడండి. మొదటి అధ్యాయం 16 వచనం చదువుతాను. మొదటి అధ్యాయము 16 వచనం. సెకండ్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 16. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మనము ప్రభు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గానీ, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. సో, ఆయన రాకడ గురించి రాకడ అనే మాట ఉంది గదండీ! మీరు అండర్‌లైన్ చేయండి. సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఏమంటున్నాడంటే, మేము ఆయన ప్రకటించాము. ఎందుకంటే మేము ఆయన ఇక్కడ ఉన్నప్పుడు భూమి పైన మేము ఆల్రెడీ చూసాము. ఆయన విన్నాము. ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించున్నానని తండ్రి కూడా చెప్పాడు. ఆయన మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు ఆ శబ్దం వచ్చినప్పుడు మేము ఆ పర్వతం మీద ఉన్నాం. మాకు తెలుసు. అందుకే మేము ఆయన రెండో రాకడ గురించి కూడా ప్రకటిస్తున్నాము అని చెప్తున్నాడు. మూడో అధ్యాయము 4 వచనం. మూడో అధ్యాయం 4 వచనంలో ఏముంది? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? అడుగుతున్నారంట. నేను సెకండ్ పీటర్ చెప్పేసాను. మీకు యూట్యూబ్‌లో రెడీగా ఉంది. మీరు వెళ్లి సెకండ్ పీటర్ అంతా వినొచ్చు. వర్స్ బై వర్స్ బుక్ మొత్తం చెప్పాను గదా! సో, మీరు చూడండి. ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయెను అని మాట్లాడాడు గదా! మూడో అధ్యాయం మొత్తం ఆయన సెకండ్ కమింగ్ గురించే. నిజానికి థర్డ్ చాప్టర్ మొత్తం మాట్లాడుతుంది ఆయన రెండవ రాకడ గురించి అనమాట. సో, మూడో అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. సెకండ్ కమింగ్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి? పీటర్ అదే చెప్తున్నాడు. పాల్ అదే చెప్తున్నాడు. యోహాను అదే చెప్తున్నాడు. వీళ్ళకి క్లారిటీ ఉందా? ఏం క్లారిటీ ఉంది? దేవుని రాకడ రాబోతుంది. దేవుని కుమారుడు రాబోతున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధంగాను, పవిత్రంగాను జీవించాలి అనేటువంటిదే కదా! మీరు చూడండి. యాకోబు ఏమన్నా చెప్పాడా రెండో రాకడ గురించి? 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా! ప్రభువు రాక ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి ఏమన్నా చెప్తుందా? యాకోబు చెప్తున్నాడా? ఇప్పుడు నేను చాలా నేనంటుంది ఏ బుక్‌లోకెళ్ళినా ఉందా? లేదా? అనేటువంటిది యాక్చువల్‌గా మనం మాట్లాడుతున్నటువంటి సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనము ఏ బుక్‌లోకెళ్ళినా, ఏ బుక్‌లోకెళ్దాము అనేటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. దానికి జస్ట్ దాని ముందు బుక్కే. జేమ్స్‌కి ముందున్నటువంటి బుక్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9దో అధ్యాయము 27, 28 వచనాలు చదువుతాను. 9థ్ చాప్టర్ 27 అండ్ 28. మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొను ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అంతే కదండి! ఇప్పుడు ఎవరికి ఫోకస్ లేదు? ఆయన రెండో రాకడ గురించి ఫోకస్ లేనోళ్ళు ఎవరు? ఎవరు? మళ్ళీ చెప్పండి. మనమే. మనమే. మనకు ఫోకస్ లేదు. ఆయన సెకండ్ కమింగ్ మీద మనకేం లేదు?
ఫోకస్ లేదు. ఎవరికి ఫోకస్ ఉంది? న్యూ టెస్టమెంట్ ఆథర్స్ అందరికి ఉంది ఫోకస్ దాని మీద. ఆయన రెండో రాకడ గురించి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తా ఉండండి. ఓర్పుతో ఉండండి. పరిశుద్ధంగా ఉండండి. పవిత్రంగా ఉండండి. ఆయన వచ్చినప్పుడు సమస్తము మంచిగా చేస్తాడు. ప్రతి ఆథర్ కూడా మాట్లాడుతున్నాడు. నేను నేను ఈ బుక్‌కెళ్ళినా, ఆ బుక్‌కెళ్ళినా, ఎటువైపుకెళ్ళినా గూడా అన్ని వైపులా అసలు నిజానికి సెకండ్ కమింగ్ గురించి ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడిన 2 బుక్స్ చెప్పమంటారా? ఫస్ట్ థెస్సలోనియన్స్, సెకండ్ థెస్సలోనియన్స్. నేనింక అసలు అవి ఓపెనే చేయలేదు మీకింక. మొదటి థెస్సలోనికీయులు రాసిన పత్రిక నిండా గూడా ఆయన రాకడ గురించి ఎంతుందనుకున్నా ఒకసారి చూడండి. ఫస్ట్ థెస్సలోనియన్స్ చూడండి. ఫస్ట్ థెస్సలోనియన్స్ చూస్తే మనకి అర్థమవుతది. థెస్సలోనికీయులు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఆహ్ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. రెండో అధ్యాయము 19వ వచనము ఏముంది? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఏంటంట ఆయన ఆనందము, అతిశయ కిరీటము? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా! అన్నాడు. ఏమన్నాడు? లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాడా లేదా? ఏమన్నాడు? ఆయన మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా! అంటే ఆయనేమంటున్నాడు? మీరే గదా! సువార్త ప్రకటించి దేవుడిని నమ్ముకొని ఇదంతా జరిగింది. మీరే గదా! మా అతిశయము దేవుని ముందని చెప్తున్నాడు ఒక సేవకుడుగా. అంటే మూడో అధ్యాయం 13 వచనం చదవండి. 12, 13 చదువుతాను. మూడో అధ్యాయం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి? ఆ! వచ్చినప్పుడు మీకు అర్థమైపోయింది. అంటే ప్రతి ప్రతి చాప్టర్ ఇప్పుడు అసలు ఫస్ట్ థెస్సలోనియన్స్‌లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు చాప్టర్ బై చాప్టర్ మాట్లాడుతున్నాడు. సెకండ్ కమింగ్ గురించి. నాలుగో అధ్యాయంకి రండి. ఇప్పుడు రెండో అధ్యాయంలో మాట్లాడాడు. మూడో అధ్యాయంలో మాట్లాడాడు. నాలుగో అధ్యాయంలోకి వచ్చినట్టయితే, నాలుగో అధ్యాయంలో కూడా మీరు ఇదే చూస్తారు. 15వ వచనం చదువుతున్నాను. మేము ప్రభు మాటను చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. మీకు అర్థమైంది కదా! సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాడా? రెండో చాప్టరు, మూడో చాప్టరు, నాలుగో చాప్టరు, పోనీ ఐదో చాప్టర్‌లో ఏమైనా ఉందా? ఫిఫ్త్ చాప్టర్ కూడా చూద్దాం. ఫిఫ్త్ చాప్టర్‌లో మీరు చూడండి. సహోదరులారా మొదటి అధ్యాయము. ఆ కాలమును గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలియను. ఐదో అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. సెకండ్ కమింగ్ గురించి ఉందా న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కడైనా? ఉందంటారా? లేదంటారా? సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 1. తెస్సలోనికీయులు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము, మొదటి వచనం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా అనే మాటతో మొదలవుతది. అగైన్ లార్డ్స్ సెకండ్ కమింగ్ గురించినటువంటి మాటలే. రెండో అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. ఆగమన ప్రకాశం ఏంటి? ఆగమనం అంటే ఏంటి? కమింగ్. సో, నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఏ గ్రంథంలోకి వెళ్దాము? ఒకసారి ప్రకటన గ్రంథంకెళ్దాం పోనీ. ప్రకటన గ్రంథం గూడా చూద్దాం. ఎందుకంటే, మళ్ళీ అసలు సువార్తల దగ్గరికి రాలేదు నేను. సువార్తల దగ్గరికొస్తే, ఆయన రెండో రాకడ గురించి అధ్యాయాలున్నాయి. ఇంక నేను అక్కడికొచ్చాననుకోండి, అంటే గాస్పెల్స్ దగ్గరికొచ్చామనుకోండి, మనకి చాప్టర్సే ఉన్నాయి. నీ రాకడ గురించి చెప్పు మాకు అని 24 అధ్యాయంలో అడిగారు గదా! ఒలీవ కొండ మీద ఒలీవ డిస్కోర్స్ అంటాం గదా! అక్కడేమన్నారు నీ రాకడ గురించి చెప్పమంటే, ఆయన రాకడ గురించి అక్కడైతే చాప్టర్స్ లెవెల్‌లో ఉంటాయి. నేనసలు గాస్పెల్స్ దగ్గరికెళ్ళట్లేదు. ఓన్లీ నేను న్యూ టెస్ట్‌మెంట్ మిగిలిన బుక్స్ చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను మీకు. మొదటి అధ్యాయము 7వ వచనం. నేనింకా ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కి కూడా ఎళ్ళొచ్చు మనం. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు. ఆయన మనిషి కుమారుడు గురించి. మొదటి అధ్యాయము 7వ వచనంలో ఏముంది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి
రొమ్ము కొట్టుకుందురు. నేనిప్పుడు జకర్యా కూడా చెప్పబోతున్నాను గదా! జకర్యా గ్రంథము. జకర్యా గ్రంథం దగ్గరికి మనం ఇంకా వస్తున్నాము. నేనిప్పుడు నహూము చెప్తున్నాను. నహూము తర్వాత జఫన్యా, హగ్గయి 2 ఉన్నాయి. ఈ 2 చెప్పగానే జకర్యా మొదలుపెడతాను. జకర్యా గ్రంథంలో గూడా మనం ఆయన్ని చూస్తాము. ఆయన ఒలీవల కొండ మీదకొస్తాడంట. ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ 2 ముక్కలైపోద్దంట. ఆయన, ఆయన సెకండ్ కమింగ్ గురించి డానియేల్ మాట్లాడుతున్నాడు. డానియేల్ చాప్టర్ 7 ఏడో అధ్యాయంలో మహావృద్ధుని సముఖమునకు మనుష్య కుమారుని పోలిన ఒకని తీసుకొని రాబడెను. ఆయనకు రాజ్యములు, ప్రజలు అప్పగించబడ్డారు. మనం డానియేల్ చాప్టర్ 7కెళ్ళినా అదే కోట్ చేస్తాడు ఆయన. ప్రధాన యాజకుడి ముందు నిలబడినప్పుడు, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా? నువ్వు నిజంగా మెస్సయ్యవేనా?" ప్రధాన యాజకుడు అడుగుతాడు గదా! అడిగినప్పుడు ఆయన ఆన్సర్ గూడా ఇదే ఎగ్జాక్ట్‌గా డానియేల్ చాప్టర్ 7నే ప్రభువు కోట్ చేస్తాడు. కోట్ చేస్తూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త 26 అధ్యాయము "నువ్వు క్రీస్తువైతే మాకు చెప్పు" అని ప్రధాన యాజకుడు అడుగుతాడు. 26 అధ్యాయం 63 వచనంలో, అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, "నీవు దేవుని కుమారుడివైతే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను" అన్నప్పుడు అందుకు యేసేమన్నాడు? నీవన్నట్టే. ఇప్పుడు అంటాడు డానియేల్ చాప్టర్ 7 వస్తుంది చూడండి ఇక్కడ. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురని చెప్పగా, ఆయన వస్త్రాన్ని చింపుకున్నాడంట ప్రధాన యాజకుడు. మనం అక్కడ ఆ సెకండ్ కమింగ్ గురించి డైరెక్ట్‌గా ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ నేను అందుకే గాస్పెల్స్‌లోకి నేను ఎళ్ళట్లేదు. గాస్పెల్స్‌లో ఒక చోట కాదు సెకండ్ కమింగ్ గురించి. చాలా చోట్ల ఉంది. మరలా మరలా ఉంది. బట్ మనము న్యూ టెస్ట్‌మెంట్‌ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేస్తా ఉన్నాము. సో, ప్రకటన గ్రంథము లాస్ట్‌లో గూడా మేబీ ఒక మాట నేను చదువుతాను. 22 అధ్యాయము 12 వచనం. మొదట్లో చదివాము. మళ్ళా లాస్ట్‌లో గూడా చదువుదాం. అదే ట్రూతు రిపీట్ చేసాడనమాట. ఆహ్, "ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది" అంటూ అంటాడు. "నేనే అల్ఫా ఒమేగాను, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు." అంటే అర్థం ఏంటి? అగైన్, అగైన్ యాహ్! మనం సెకండ్ కమింగ్ చూపిస్తున్నారు మనకి. న్యూ టెస్ట్‌మెంట్ అంతా గూడా సెకండ్ కమింగ్‌ని చూపిస్తూ ఏమంటున్నాడంటే, నీ లైఫ్ మారాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పవిత్రంగా ఉండాలి. దేవుని కుమారుడు రాబోతున్నాడు. దేవుని కుమారుడు రాబోతున్నాడు అనేటువంటిదే న్యూ టెస్ట్‌మెంట్ మొత్తము మాట్లాడుతున్నటువంటి ఎంఫసిస్ అనమాట. సో, నేను చాలా, చాలా చోట్ల న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా బుక్స్‌కి ఎళ్ళాము. చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. ఇంకా ఫస్ట్ కొరింథియన్స్ చూపించలేదు. ఫస్ట్ కొరింథియన్స్‌లో ఉంది రెండో రాకడ. కొలోషియన్స్ చూపించలేదు. కొలోషియన్స్‌లో ఉంది రెండో రాకడ. సో, ఆయన రాకడను గురించి న్యూ టెస్ట్‌మెంట్‌లో దగ్గర దగ్గర అన్ని పుస్తకాలు మాట్లాడుతున్నాయి. ఆయన రాబోతున్నాడు. దేవుని కుమారుడి రాకడతోనే దేవుని సంకల్పము లాస్ట్ ఫేజ్‌లోకి వస్తదనమాట. దేవుని సంకల్పము ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి దేవుడు దాన్ని ఫైనల్ ఫేజ్‌లోకి మూవ్ చేయటానికి దేవుని కుమారుడు రావాలి. దేవుని కుమారుడు రావాలి. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలి. దేవుని కుమారుడు రాజ్య పరిపాలన దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. భూలోకాలన్నిటిని ఆయన ఏలాలి. ఎళ్ళిన తర్వాత దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి మనల్ని తీసుకెళ్తాడు. నూతన యెరూషలేములో ఆయన మహిమను చూస్తూ మనము ఆయన కన్నుల ఎదుట మనము బ్రతకాలి. మన కన్నులతో ఆయన్ని చూడాలి. సో, ఇది ఫైనల్ ఫేజ్ ఆఫ్ గాడ్స్ ప్రోగ్రామ్ ఉంది గదా! ఆ ప్రోగ్రామ్ అంతటికి ఈళ్ళంతా జరుగుతుండగా ఆయన యందు నిద్రించిన వారందరూ లేవాలి. లేచి పునరుద్ధాన శరీరాలను పొందుకోవాలి. క్రీస్తు సారూప్యతను వాళ్ళు ధరించుకోవాలి. ధరించుకొని ఆయనతో నిత్యము ఉండాలి. ఎందుకంటే ఇది మరణించేటువంటి శరీరము. మరణించనటువంటి నిత్యము ఉండేటువంటి ఆ శరీరాన్ని దేవుడు మనకు దయచేయాలి. ఈ ప్రోగ్రామ్ అంతా జరగాలనుకోండి. జరగాలంటే దేవుని కుమారుడు తిరిగి రావాలి. ఆయన ప్రతిదానిని దేవుడు తనతో సమాధానపరుచుకుంటున్నాడంట. ఆ సమాధానపరుచుకోవటంలో శిలువ రక్తము ద్వారా సంధి చేసి మనుషులను సమాధానపరుచుకుంటున్నాడు. సృష్టిలో ఎక్కడా గూడా ఆయన మీద తిరుగుబాటు చేసేదే లేకుండా చేయబోతున్నాడంట. ఆఖరి శత్రువు ఆయనను ఎదిరిస్తున్నటువంటి శత్రువు మరణము దాన్ని గూడా చంపుతాడంట. సో, లాస్ట్ ఎనిమీ ఆ ఎనిమీని గూడా తీసేస్తాడు. తీసేయటానికి కూడా దేవుని కుమారుని యొక్క రాకడ అవసరము. సో, దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు కాబట్టి, మనము ఎలా జీవించాలో యోహాను చెప్తున్నాడు.
యోహాను ఒక 7 విషయాలు చెప్తున్నాడిక్కడ. ఇప్పుడు మనము చూసిందేంటంటే, ఈరోజు ఆయన రాబోతున్నాడు అనేటువంటిది నేను చూపించాను. రాబోతున్నాడు కాబట్టి, మనము ఎలా బ్రతకాలో ఒక 7 విషయాలు 2:28 నుంచి 3:3 మధ్యలో ఒక 7 విషయాలు చెప్తున్నాడు. ఆ 7 విషయాల్ని మనము చేయాలి. చేస్తే అప్పుడు ఆయన రాకడను అర్థం చేసుకొని, మనము ఎలాంటి జీవితము, పవిత్రమైన జీవితం జీవించాలన్నాడు గదా! ఆ పవిత్రమైన జీవితం ఏంటో చెప్పబోతున్నాడు. దాన్ని మనము నెక్స్ట్ సండే విందాము. థాంక్ యూ సో వెరీ మచ్.